హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ నాని ఫ్యాషన్ 730. మీరంతా ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుందండి. తమ్ముని చూసేసి వీడియోలోకి ఎంటర్ అయ్యే ఉంటారు కదండి. ఇంకా నేను చెప్పనక్కర్లేదు. మన వీడియో ఏంటంటే యూట్యూబ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ చేయండి. ఒక లైక్ చేయటం వల్ల ఈ వీడియో వచ్చేసి మరికొంతమందికి రీచ్ అవుతుందండి, నోటిఫికేషన్గా వెళ్తుంది. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఒక హౌస్ వైఫ్గా ఉంటానండి. ఇంట్లో ఖాళీగానే ఉంటాను. నేనైతే యూట్యూబ్ జస్ట్ టైం పాస్లా స్టార్ట్ చేశానండి. ఇన్కమ్ కోసం అయితే స్టార్ట్ చేయలేదండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వటం అనేది నా డ్రీమ్ అండి. ఆ డ్రీమ్ అయితే నేను ఫుల్ఫిల్ చేసుకోలేకపోయానండి. అది ఒక కళ లాగానే మిగిలిపోయిందండి. ఎందుకంటే మనకు వచ్చేసి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉండాలండి. యూట్యూబ్ చేయాలంటే మాకైతే హస్బెండ్ సపోర్ట్ కూడా లేదండి. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కూడా లేదండి. అయినా కూడా నేను స్టార్ట్ చేశానండి. యూట్యూబ్లో ఏంటంటే మనకు సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. చాలా కష్టపడాలి. ముందుగా మనకు లక్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే సామాన్యమైన మాట కాదండి. ఒక లక్ ఉండాలండి. ఆ లక్ అయితే నాకు లేదని చెప్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ వచ్చేసి నేను 2024లో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పటికీ 3వ సంవత్సరం జరుగుతుందండి. అయినా కూడా నా ఛానల్ మోనిటైజేషన్ దాకా వెళ్ళింది, కానీ మన ఛానల్కి మోనిటైజేషన్ అవ్వలేదండి. నా ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసిందండి. ఎందువల్ల ఏమిటో నాకు కూడా అర్థం కాలేదండి. నేను కూడా ఓన్గా వీడియోస్ ఎడిట్ చేసుకొని పెట్టుకున్నానండి. నా ఒక్క ఛానలే కాదండి, చాలా ఛానల్స్, వందల ఛానల్స్ ఈ సంవత్సరం రీయూజ్డ్ కంటెంట్ అనే వచ్చింది ఫ్రెండ్స్. చాలా వరకు అదే విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా కష్టపడ్డానండి. 2 years కష్టం కూడా నాకు వెళ్ళిపోయింది. 2 years కష్టానికి నాకు ఫలితం లేదు కాబట్టి నేను చాలా బాధపడ్డానండి. చాలా ఏడ్చేశాను. ఆ తర్వాత రోజు వీడియోలో డైలీ అప్లోడ్ చేసేదాన్ని అండి. డైలీ ఒక వీడియో షార్ట్ వచ్చేసి నేను డైలీ అప్లోడ్ చేశానండి. ఎందుకంటే నేను యూట్యూబ్ని బాగా నమ్ముకున్నానండి. ఎంతగా నమ్మానంటే ఒక యూట్యూబ్లో సాధించాలి అనే నాలో తపన ఒక పిచ్చి బానిసలాగా అయిపోయిందండి. అంతగా నేను ఛానల్ కోసం చాలా కష్టపడ్డానండి. చాలా హెడేక్ వస్తుందండి. రోజు కూడా హెడేక్ కూడా వచ్చేసేదండి. మనకు చూసి సెల్ ఎక్కువసేపు చూడటం, మనం ఆలోచించటం, వీడియోలు డైలీ అప్లోడ్ చేయటం వల్ల కంటి చూపు కూడా, కళ్ళు మంటలు వచ్చేస్తాయండి. కంటి కింద నల్లటి మచ్చలు కూడా వచ్చేసేయండి. నాకు ఆరోగ్యం అంతగా బాగోలేకపోయినా కూడా నేను డైలీ అప్లోడ్ చేసేదాన్ని. అంత నమ్మకం పెట్టుకున్నానండి యూట్యూబ్ మీద. కానీ లాస్ట్కి నా ఛానల్ వచ్చేసి మోనిటైజేషన్ ఆగిపోయిందండి. నేను ఇప్పటికీ 3 ఛానల్స్ స్టార్ట్ చేశాను. అయినా నాకు ఒక్క ఛానల్లో కూడా మోనిటైజేషన్ అవ్వలేదండి. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను వచ్చేసి కొద్దిగా సెలబ్రిటీ వీడియోస్ అయితే ఇందులో అప్లోడ్ చేశానండి. అందువల్ల ఏమో కానీ నాకైతే అర్థం కాలేదండి.
మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే మీ ఓన్ కంటెంట్ వచ్చేసి అప్లోడ్ చేసుకోండి. డైలీ రొటీన్ లైఫ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ఎలాంటి కాపీరైట్ పడకుండా చూసుకోండి. థంబ్నెయిల్ వచ్చేసి అట్రాక్టివ్గా ఉండాలండి, చాలా అట్రాక్టివ్గా సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలండి. థంబ్నెయిల్ ఆ విధంగా చేసుకోండి, ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కొన్ని నా నుంచి మోటివేషన్గా ఉంటాయని ఈ విషయాలన్నీ కొద్దిగా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ అనేది నేనైతే ఇన్కమ్ కోసం, ఎలాంటి ఇన్కమ్ కోసం అయితే నేను స్టార్ట్ చేయలేదండి. జస్ట్ టైంపాస్ లాగానే స్టార్ట్ చేశాను. బట్ నాకైతే లక్ లేదనే చెప్తానండి. నాలాగా అందరూ ఉండరు కదండి. నా ఛానల్ మాత్రం ఈ విధంగా అయిందండి. అందువల్ల నాకు చాలా బాధగా ఉందండి. ఇలా ఉండటం వల్ల నాకు డైలీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయిందండి చాలా వరకు. ఎందుకంటే నేను డైలీ కంప్లీట్గా అసలు వీడియోస్ అంత బాగా నేను ఎడిట్ చేసుకొని పెట్టేసుకునేదాన్ని అండి. ఎలా పెట్టినా ఏదో ఒక రోజైనా సక్సెస్ వచ్చిద్దని అదే విధంగా నమ్మకంగా యూట్యూబ్ మీద అలా ప్రిపేర్ అయ్యి ఉండేదాన్ని అండి నేను. ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఎప్పుడో పోయిందండి. సక్సెస్ అవ్వలేను అనే నమ్మకం నాకు పోయింది. చాలా బాధపడ్డానండి, ఏడ్చేసానండి. చాలా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. చాలా ఓపికగా నేను డైలీ 2 years పైనందండి నా ఛానల్ పెట్టేసి, 3వ సంవత్సరం జరుగుతుంది. అయినా కానీ నాకు సక్సెస్ లేదండి. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. ఓన్ కంటెంటు ఫేస్ కెమెరా చూపించండి. డైలీ మీ రొటీన్ లైఫ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మనకు 2025 సంవత్సరం ప్రకారం యూట్యూబ్ వీడియోస్కి చాలా రూల్స్ పెట్టారండి. కొత్తగా రూల్స్ వచ్చేసాయి. ఆ రూల్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతూ డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకోండి. మీకు కూడా నాలా సక్సెస్ అవ్వదని నేను చెప్పలేనండి. ఎవరి సక్సెస్ వాళ్ళకే లక్ ఉండాలి ఫ్రెండ్స్. ఆ లక్ ఉంటే ఎట్లాగైనా మీరు సాధించగలరు. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.